తెలంగాణ మిత్రులకు టైం 9 ప్రేక్షకులకు నమస్కారం. శుభోదయం. 2 నిమిషాలు మాట్లాడతాం. ఎందుకంటే ఢిల్లీ నుంచి మొదలుకొని వాళ్ళ తమిళనాడు లిక్కర్ స్కామ్ లేని రాష్ట్రం చూపించండి. మొన్న పశ్చిమ బెంగాల్లో కూడా చూసినాం కదా. ఇట్లా వరుసగా అన్ని రాష్ట్రాల్లో భలే మంచి చౌకబేరం లాగా లిక్కర్ కుంభకోణం అన్ని పార్టీలకు అన్ని ప్రభుత్వాలు ఉన్న పెద్దలకు సంబంధం ఉందని అర్థమవుతుంది. ఏదో రకంగా ఒకటి మీరు ఎంతమంది చెప్పారు, తిలా పాపం తలా పిడికడి అన్నట్టు అందరు కూడా పంచుకుంటున్నారు. రాజకీయాలు చాలా మంది ఏమనుకుంటున్నారు, చాలా ఆశామాష చూసుకొని లాభసాటి వ్యాపారం అనుకుంటారు. రాజకీయాలు వేసి రాజకీయాలు ఉంటాయి. రాజకీయాల నాయకులు అంత కష్టపడి ఎవరు పడారంటున్నారు. రిస్కులు ఉన్నాయి మిగతా వ్యాపారాలు దీనికంటే. ఇవాళ ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఓట్లు కొనడం, మద్యము డబ్బులు పెట్టి కొనడం, దాంతో మళ్ళీ దానికోసం సంపాదించడం. ఒకసారి ఓడిపోయినా మళ్ళీ లాభసాటి వ్యాపారం కాదు కనుక మళ్ళీసారి గెలవాలంటే అంత డబ్బు సంపాదించుకోవడం. ఇది నిజంగా చెప్పాలంటే విషవలయంలో ఉంది. రాజకీయ నాయకులు అందరూ చెడ్డవాళ్ళు కాదు, రాజకీయం పవిత్రమైన వ్యాసాన్ని కూడా. ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంత మంచి వాడైనా చెడిపోతాడు. దానికి మంచి ఉదాహరణ లిక్కర్. లిక్కర్ లో దేశవ్యాప్తంగా ఒక పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేనైతే స్పష్టంగా, ఎందుకంటే వాళ్ళ ఎవరు చేసిందంటే ఇప్పుడు అప్పుడు జరిగింది కదా, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో చెప్పాలి కదా. నేను లడ్డు విషయంలో అదే అంటున్నాను, దీని విషయంలో కూడా అదే అంటున్నాను. లిక్కర్ లో పారదర్శకత లేకపోతే ఇట్లా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు లిక్కర్ విషయంలో ప్రధాన ఆదాయం అనేది అది ఉన్నది. యాక్చువల్ గా మనకు రిజిస్ట్రేషన్లు, మద్యము, అట్లాగే కొన్ని మనకు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కానీ, మద్యం కానీ, ఇట్లాంటి పెట్రోల్ డీజిల్ మీద ఆదాయం కానీ, వ్యాట్ ట్యాక్స్, ఇవే ప్రధాన ఆదాయంగా ఉంది. అందులో ముఖ్యంగా ఈ మద్యం మీద ఆదాయం ఎక్కువ అంటుంది. మద్యం మీద ఆదాయం ప్రభుత్వానికి వస్తే మంచి తప్పులేదు, కానీ మధ్యాహ్న గందరగోళాలు జరుగుతున్నాయి కదా. నేను అది చెప్తున్నాను. కవిత కానీ, కేజ్రీవాల్ లాంటి వాడు కానీ, వాళ్ళు చూస్తే మచ్చలేని కేజ్రీవాల్ మీద కూడా మచ్చబడ్డది, లిక్కర్ కుంభకోణం మచ్చబడ్డది కదా. అట్లా పశ్చిమ బెంగాల్ కూడా అభిషేక్ బెనర్జీ మీద అదే ఆరోపణ. వాళ్ళ తమిళనాడు విజయ్ కూడా బయటకు తీసుకున్నాడు. గతంలో డిఎంకే ప్రభుత్వం ఏం జరుగుతుందో చెప్తున్నారు. కానీ మనకు ఎట్లాగూ మనకు కర్ణాటకలో అదే ఆరోపణలు ఉన్నాయి, తెలంగాణలో అదే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేను అదనంగా కలిసినాడు. స్పష్టంగా చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఎవరిని ఒకరినొకరు బ్లేమ్ చేసుకొని విషయాలు కొన్ని బయట పెడుతున్నాం చూస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బయట పెడుతున్నారు. అందుకని సమగ్రంగా భారతదేశంలో ఈ లిక్కర్ పాలసీ ఆలోచించాలంటే రెండు. ఒకటి పెట్రోల్ డీజిల్ ను, అట్లాగే లిక్కర్ ను ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని మాట. ఇప్పుడు పెట్రోల్ ధరలు జరుగుతున్నాయి, అందులో జరుగుతుంది. దానికి సంబంధం ఎందుకు పెడుతున్నా అంటే ఈ రెండు కమోడిటీస్ మనకు వాళ్ళ జిఎస్టీ పరిధిలో లేవు కనుక జిఎస్టీ పరిధిలో తీసుకొస్తే కొంతవరకు లిక్కర్ లో కూడా కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అంటే రకరకాల ఈ మిగతాది అంటారా అప్పుడైనా ఇప్పుడైనా అంటే వేలు వంకర పెట్టి వెన్న వస్తుంది అన్నట్టు ఈ లిక్కర్ లో రకరకాల పద్ధతులు ఉండడం వల్ల, రకరకాల ప్రాక్టీసెస్ ఉండడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే మనకు డిస్టిలరీ కంపెనీస్ కు ప్రభుత్వానికి మధ్యన ఒప్పందాలు ఏమిటి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎవరి వాటా ఎంత ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత ఇవ్వాలి అని ఒక క్లారిటీ ఇవ్వకుండా మొత్తం దేశవ్యాప్తంగా లిక్కర్ వ్యాపారంపై ఒక సంస్కరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బెల్ట్ షాప్ల పేరు మీద చూడండి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కిరాణా షాప్. ఓకే సార్, ఇప్పుడు ఒకటి లిక్కర్కి సంబంధించినటువంటి ఈ పాలసీస్ తర్వాత వచ్చేసి కుంభకోణాలు పక్కన పెట్టేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో సో ముఖ్యంగా ఆయన చుట్టూ ఉన్న